Good morning students, and today's class is jump control statements, and this is the third topic from the control statements. And jump control statements are change the execution from its normal sequence. Generally the programs are executed by the statement by statement. If our program contains 10 lines of statements, in that 10 lines of code in a program, it will execute by line or in a sequence of manner of statements, and this is a normal sequence of the program execution. But the jump control statements are used when you use the jump control statements in our programs. These jump control statements are changes the execution from its normal sequence. ఏదైతే నార్మల్గా ఒక ప్రోగ్రామ్ అనేది ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్కి ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఈ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం వల్ల ఆ ప్రోగ్రామ్ అనేది తన యొక్క నార్మల్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో అలా కాకుండా మనం యూజ్ చేసిన జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ మనకి హియర్ ద జంప్ స్టేట్మెంట్స్ ఆర్ మనకి ఉన్న జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే గో టు స్టేట్మెంట్, బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ అండ్ ద రిటర్న్ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ద 4 type ఆఫ్ jump control statements in our programming. Okay na? And the first one, go to statement. Go to, generally the go to meaning is go to means to go for somewhere. Okay na? ఒక దగ్గరికి వెళ్ళండి అని చెప్పడానికి మనం ఇక్కడ go to అని మెన్షన్ చేస్తాం. ఓకే, here a go to statement in C programming provides an unconditional jump from the go to a labeled statement in the same function. అంటే ఇక్కడ go to అనేది ఒక లేబుల్ ఫంక్షన్ అనేది టూ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ go to లేబుల్. ఈ go to ఏం చేస్తుంది, ఏదైతే మనం ఒక లేబుల్డ్ స్టేట్మెంట్ అని రాస్తామో ఆ లేబుల్డ్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళమని చెప్తుందన్నమాట. ఎవరిని? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని లేబుల్డ్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళమని చెప్పేదాన్నే ఇక్కడ గో టు స్టేట్మెంట్ అంటాం. అండ్ ఇట్ మూవ్స్ ద కంట్రోల్ అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ కంట్రోల్ కదా. ఎస్, ఈ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ని ఈ యొక్క గో టు ఏం చేస్తుంది? ఇట్ కెన్ బి మూవ్ ఫార్వర్డ్ ఆర్ ద బ్యాక్వర్డ్. ముందుకు కానీ వెనక్కి కానీ ఫార్వర్డ్కి పంపిస్తుంది ఆర్ బ్యాక్వర్డ్ కూడా పంపిస్తుంది. ఓకేనా? అండ్ దీస్ ఆర్ ద 2 types ఆఫ్ కంట్రోల్ చేంజెస్ అనేవి జరుగుతాయి ఇక్కడ. అండ్ లెట్స్ సీ ద సింటాక్స్ ఫర్ ద గో టు స్టేట్మెంట్. గో టు ఏం చెప్పాను? ద గో టు కంటైన్స్ 2 స్టేట్మెంట్స్. వన్ ఈజ్ గో టు అండ్ సెకండ్ వన్ ఈజ్ లేబుల్డ్ అని ఉంటాయి. ఈ రెండు ఉంటాయి. ఇక్కడ గో టు ఏం చేస్తుంది? ఇట్ విల్ సే ఫర్ ద లేబుల్డ్ స్టేట్మెంట్ దగ్గర వెళ్ళమని చెప్తుంది. ఇక్కడ లేబుల్డ్ స్టేట్మెంట్లో ఏవైతే స్టేట్మెంట్ ఉంటుందో అక్కడికి ఈ యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకేనా? అండ్ లెట్స్ సీ హియర్ సింటాక్స్ చూడండి. ఇక్కడ గో టు ఉంది, గో టు లేబుల్. ఓకేనా? ఇక్కడ లేబుల్ అంటే ఏంది? ఏదైతే మనం లేబుల్ నేమ్ రాస్తామో ఆ లేబుల్ దగ్గరికి వెళ్తుంది. అండ్ లేబుల్ నేమ్ ఏముంది ఇక్కడ? ఎస్, లేబుల్ అనేది ఇక్కడ రాస్తాను. అంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఎగ్జిక్యూషన్, ఇక్కడ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే మధ్యలో రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు. అంటే ఇక్కడ ఏమైంది? అన్కండిషనల్ జంప్ ఫ్రమ్ ద వన్ స్టేట్మెంట్ టు అదర్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ గో టు లేబుల్ దగ్గర నుంచి, ఓకేనా, ఇక్కడ గో టు లేబుల్ అనే స్టేట్మెంట్ దగ్గర నుంచి మనం ఎక్కడికి వచ్చినాం? లేబుల్ స్టేట్మెంట్ దగ్గర. అన్కండిషనల్ జంప్ అంటాం ఇక్కడ. అంటే మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని స్కిప్ చేసి ఈ లేబుల్డ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఆ విధంగా గో టు స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఫర్ ద లేబుల్డ్ స్టేట్మెంట్, go to statement. Okay, look at the program for the go to statement in the system lo chuddam. Okay, and here click on the go to statement. చూడండి ఇక్కడ int main int a equal to 10 we are mentioned a variable with a 10 value. loop అంటే ఇక్కడ yes, loop is nothing but we can add any label. ఇక్కడ లేబుల్ ఏదైనా వాడొచ్చు మనం. అండ్ వీఆర్ యాడింగ్ ద లేబుల్ నేమ్ ఈక్వల్ టు లూప్ అని మెన్షన్ చేసాము ఇక్కడ. ఓకేనా? లేబుల్ నేమ్
అండ్ డూ ఇక్కడ ఏంది డూ వైల్ లూప్ వాడుతున్నాం ఇక్కడ. డూ ఇఫ్ a double equal to 15 a double equal to 15 is a one condition and brace ఇచ్చాము ఓపెన్ బ్రేస్ a equal to a plus 1 and go to loop అని ఇచ్చాము ఓకేనా. అండ్ ద నెక్స్ట్ printf స్టేట్మెంట్ వాల్యూ ఆఫ్ a is percentage d comma a and next a plus plus అండ్ క్లోజ్ బ్రేస్ వైల్ కండిషన్. అండ్ ఇక్కడ ఏం చేస్తాం మనం డూ వైల్ లూప్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ డూ వైల్ లూప్ని యూజ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ మెన్షనింగ్ లూప్ ఈజ్ ఏ లేబుల్ నేమ్ అండ్ గో టు అనే రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం ఓకేనా. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూడండి మన ఎలా జరుగుతుంది. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ తర్వాత ఎస్ ఇఫ్ కండిషన్ ఏం చెక్ చేస్తుంది 10 double equal to 15 కండిషన్ ఫాల్స్ కాబట్టి కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్లోకి వెళ్ళకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ ఈ బ్లాక్ కాకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది కదా. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ అగైన్ కండిషన్ చెక్ ఏ ప్లస్ ప్లస్ తర్వాత 11 కదా. ఎస్ 11 less than or 20 ఎస్ less than 20 కరెక్ట్ కాబట్టి మళ్ళీ డూ నుంచి వస్తుంది. ఈ విధంగా కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పటి వరకు ఏ అనేది 15 అయ్యేంత వరకు. 15 double equal to 15 కదా. ఎస్ ఈ 15 దగ్గర అప్పుడు ఏమవుతుంది ఇఫ్ ద కండిషన్ ట్రూ ఇక్కడ కండిషన్స్ ట్రూ అవుతుంది కాబట్టి మన ఎగ్జిక్యూషన్ అనేది లోపలికి వెళ్తుంది ఈ యొక్క బ్లాక్లోకి వెళ్తుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఏ ప్లస్ 1 అంటే అప్పుడు ఏ వాల్యూ ఈజ్ 16 అవుతుంది. దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది గో టు స్టేట్మెంట్లో ఏముంది లూప్ దగ్గరికి వెళ్ళమనింది. లూప్ దగ్గర అంటే ఎక్కడ ఉంది లూప్ ఎస్ ఇక్కడ లూప్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. లూప్ దగ్గర నుంచి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ విధంగా ఓకేనా. లెట్స్ సీ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే చూడండి ఇక్కడ ఓకేనా. ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 10 వాల్యూ ఇక్కడ కండిషన్ ఫాల్స్ కాబట్టి 10 వాల్యూ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 11 12 13 14 ఓకే 15 ఉన్నప్పుడు వాల్యూ అనేది ఇక్కడ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనం ఏం చేస్తాం ఎస్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది లోపలికి వెళ్తుంది ఈ బ్లాక్లోకి వెళ్ళి ఆ ఏ ప్లస్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ గో టు లూప్ మళ్ళీ లూప్లోకి అంటే ఈ యొక్క నెక్స్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఇక్కడున్న స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ ఆఫ్ 15 అదే లేదు ఇక్కడ ఓకేనా. వాల్యూ ఆఫ్ 15 అనేది లేదు. ఈ విధంగా మన గో టు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా. అండ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ గో టు స్టేట్మెంట్. ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ బ్రేక్ స్టేట్మెంట్. The break statement is in C programming has the following two usages. మనకి రెండు యూసేజెస్ ఉంటాయి. బ్రేక్ అంటే ఏంది అక్కడికి ఆపేసి నెక్స్ట్ అక్కడికి ఆపేయడం అనమాట బ్రేక్ అంటే ఓకేనా. అండ్ వెన్ ఏ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఏ లూప్ లూప్ అంటే ఒక బ్లాక్ అని చెప్పాం కదా. లూప్ ఈజ్ నథింగ్ బట్ ఈ బ్లాక్లో ఈ యొక్క బ్లాక్ అనేది ఈ లూప్ అన్నమాట. ఈ లూప్లో కనుక ఎన్కౌంటర్ అవుతే మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎదురు పడితే అంట ఎన్కౌంటర్ ఈజ్ నథింగ్ బట్ ఎదురు పడితే ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఓకేనా. if the break statement is present in the loop it will stops the loop and continues for the next statement ఓకేనా. అక్కడ ఆ లూప్ను ఆపేసి నెక్స్ట్ స్టేట్మెంట్లో ఉంది ఎగ్జిక్యూట్ చేస్తుంది. The loop is immediately terminated and the program control resumes at the next statement following the loop. ఓకేనా ఆ లూప్లో నుంచి బయటకు వచ్చి ఆ లూప్ని అక్కడికి ఆపేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ఈ లూప్ తర్వాత ఏదైతే నెక్స్ట్ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది వన్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ బ్రేక్. నెక్స్ట్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు టర్మినేట్ ఏ కేస్ ఇన్ ద స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ కేసులో చూసాం కదా మనం. ఎస్ స్విచ్ కేసులో ఆ కేస్ని టర్మినేట్ చేయడానికి మనం యూజ్ చేసేది బ్రేక్ స్టేట్మెంట్ ఓకేనా. దీస్ ఆర్ ద టూ యూసేజెస్ ఫర్ ద బ్రేక్ స్టేట్మెంట్స్. ఓకే వాట్ ఈస్ ద సింటాక్స్ ఏముంటుంది. ద సింటాక్స్ ఆఫ్ బ్రేక్ ఈజ్ జనరల్లీ బ్రేక్ సెమికాలం అని ఇస్తాం అంతే ఓకేనా. రైట్ ఈ విధంగా బ్రేక్ని యూజ్ చేయవచ్చు. లెట్స్ సీ ద ప్రోగ్రామ్ ఫర్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ ఏ సిస్టమ్. ఓకే రైట్ చూడండి ఇక్కడ ఏం రాశాను int main int c equal to 1 while c less than or equal to 5 and the print I value is percentage d comma c. If c double equal to 3 there is a break
అండ్ సి ప్లస్ ప్లస్. ఓకేనా? ఎప్పుడు ఈ యొక్క ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అవుతే దెన్ ఇట్ విల్ బి ద బ్రేక్ స్టేట్మెంట్, ఇక్కడికే బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? అండ్ అది ఈ యొక్క ప్రోగ్రామ్ బ్రేక్ స్టేట్మెంట్ యొక్క వర్క్. ఓకే, లెట్స్ సీ. ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, నేను ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కండిషన్ చూడండి, సి ఈక్వల్ టు 1 కదా, ఎస్. వైల్ 1 less than or equal to 5, 1 less than or equal to 5, conditions true, printf, it prints the value, I value is 1. Okay, next, if c double equal to 3, 1 double equal to 3 yes కాదు, కాబట్టి నెక్స్ట్ ఇట్ విల్ బి ఇంక్రిమెంటెడ్, సి ప్లస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వైల్, ఓకేనా, 2 less than or equal to 5, conditions true, again it prints the value, I value is true. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కదా, ఎస్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ 3 less than or equal to 5, ఎస్ కండిషన్స్ ట్రూ, ప్రింట్ ఐ వాల్యూ ఈజ్ 3 అని ప్రింట్ చేస్తుంది. నౌ ఇఫ్ 3 double equal to 3, ఎస్ కండిషన్ ఇక్కడ ట్రూ. ఎప్పుడైతే ఈ కండిషన్స్ ట్రూ అయిందో అప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ బి ద బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీన్స్ దిస్ లూప్ విల్ బి స్టాప్స్ హియర్ అండ్ కంటిన్యూస్ ఫర్ ద ఆఫ్టర్ ద లూప్. ఆఫ్టర్ లూప్ తర్వాత ఏమవుతుంది? రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఆ రిటర్న్ మన ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ విధంగా బ్రేక్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ లూప్ని టర్మినేట్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్, ఆ లూప్ తర్వాత ఉండే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఆర్ కంటిన్యూ స్టేట్మెంట్. చూడండి ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్, బ్రేక్ అంటే అక్కడికి ఆపేస్తుంది, బట్ కంటిన్యూ మీన్స్ ఇట్ విల్ స్టాప్స్, ఇఫ్ ద కండిషన్ ఫెయిల్ ఇట్ స్టాప్స్ దేర్ అండ్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. అంటే నెక్స్ట్ రిపిటేషన్, నెక్స్ట్ లూప్ని కంటిన్యూ చేస్తుంది. ఇంతకుముందు లూప్ని ఆపేసి బయటకు వచ్చేస్తుంది, బట్ ఇక్కడ కంటిన్యూ మీన్స్ ఎక్కడైతే కంటిన్యూ స్టేట్మెంట్ ఉందో ఆ కండిషన్ దగ్గర ఆపేసి నెక్స్ట్ వైల్ కంటిన్యూ అవుతుంది అనమాట. Okay, let's see. The continuous statement does not terminate the loop but goes to the test expression in the while and do while. చూడండి ఇక్కడ లూప్ని టర్మినేట్ చేయదు ఇక్కడ, బట్ ఏం చేస్తుంది? టెస్ట్ ఎక్స్ప్రెషన్ లేదా కండిషన్ అంటాం కదా, ఎస్ ఆ కండిషన్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది. ఆర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ విల్ బి మూవ్స్ టు ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద వైల్ అండ్ డూ వైల్ స్టేట్మెంట్ అండ్ దెన్ గోస్ టు ద అప్డేటింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫస్ట్ స్టేట్మెంట్. మనకి 3 type ఆఫ్ స్టేట్మెంట్స్ కదా, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇటరేషన్ స్టేట్మెంట్, ఫర్, వైల్, డూ వైల్. అండ్ వైల్ అండ్ డూ వైల్లో ఈ కంటిన్యూస్ స్టేట్మెంట్ కనుక ఉంటే అక్కడే అదేంటి టెస్ట్ ఎక్స్ప్రెషన్ దగ్గరికి ఆర్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. బట్ ఫర్ లూప్లో ఫర్ లూప్ ఇట్ విల్ మూవ్స్ టు ద అప్డేటింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ద సింటాక్స్ చూడండి, if it is continue then it will comes to the condition in while. If it is continuous statement and comes to the while in the do while. But if it is continue in the for loop it will comes to the updating section in the for loop. ఈ విధంగా 3 types గా మనం 3 ways గా కంటిన్యూస్ స్టేట్మెంట్ ని మెన్షన్ చేయవచ్చు. ఓకే, లెట్స్ సీ ద ప్రోగ్రామ్ ఫర్ ద కంటిన్యూ. ఓకేనా? అండ్ చూడండి ఇప్పుడు బ్రేక్ అంటే ఏం చేసాం? బ్రేక్ అంటే అక్కడికి ఆపేసి వదిలేసాం, బట్ ఇక్కడ కంటిన్యూ ఏదైతే కండిషన్ ట్రూ అవుతుందో ఆ కండిషన్ కాకుండా మిగతా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లెట్స్ సీ. ఓకే, చూడండి ఇక్కడ ఎస్ ఇంట్ మెయిన్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 డూ ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు 15 a double equal to 15 open brace a equal to a plus 1 continue and printf statement value of a and percentage d a and while statement a less than or equal a less than 20. ఇక్కడ ఏమవుతుంది చూడండి, మనం ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతున్నాయి, బట్ ఎప్పుడైతే ఈ యొక్క ఏ వాల్యూ 15 అయిందో, ఏ 15 అయినప్పుడు ఏం జరుగుతుంది? a plus 1 a equal to a plus 1 అవుతుంది, బట్ కంటిన్యూ ఉంది. కంటిన్యూ అంటే ఇక్కడికి ఏం కావాలి? డూ వైల్లో కండిషన్ దగ్గరికి కావాలి మళ్ళీ. 16 less than or equal to 20, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ కూడా అంతే అది. ఓకేనా? అంటే బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇక్కడికి ఆపేస్తుంది, ఎక్కడైతే కండిషన్స్ ట్రూ అయిందో అక్కడనే ఆపేస్తుంది, బట్ కంటిన్యూ స్టేట్మెంట్ అక్కడ ఆపేసి మిగతా స్టేట్మెంట్స్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ కంటిన్యూషన్గా చేస్తుంది అనమాట.
ఓకేనా, రైట్, దట్ ఈస్ అ కంటిన్యూ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ అంటే ఇట్ విల్ గివ్స్ ద రిజల్ట్ టు ఆర్ ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ టు ద యూజర్ ఆర్ ద అవుట్పుట్. ఓకేనా, and here the return statement terminates the execution of a function and returns the control to the calling function. ఆ కాలింగ్ ఏదైతే ఫంక్షన్ని కాల్ చేసామో ఆ కాల్ చేసిన ఫంక్షన్కి అది రిటర్న్ చేస్తుంది. మీన్స్ ఎగ్జిక్యూషన్ రిజ్యూమ్స్ ఫంక్షన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద కాల్. మనం ఎక్కడైతే ఆ ఫంక్షన్ని కాల్ చేసామో అక్కడికి రిటర్న్ చేస్తుంది అనమాట. రిటర్న్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని కంటిన్యూ చేస్తుంది. ఏ రిటర్న్ స్టేట్మెంట్ కెన్ ఆల్సో రిటర్న్ ఏ వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్. ఇట్ కెన్ ఆల్సో రిజల్ట్ అంటాం కదా, ఎస్, ఆ రిజల్ట్ వాల్యూని కూడా మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ద టూ థింగ్స్ ఇన్ ఏ రిటర్న్ స్టేట్మెంట్. నెక్స్ట్ సింటాక్స్. ద సింటాక్స్ ఈజ్ ఎస్ రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ ఇక్కడ. ఓకేనా, సారీ, ఎక్స్ప్రెషన్ ఆప్షన్స్. ఓకే, అండ్ ఈ విధంగా మనకి రిటర్న్ స్టేట్మెంట్ వర్క్ చేస్తుంది. లెట్స్ సీ ద ప్రోగ్రామ్ ఫర్ ద రిటర్న్ స్టేట్మెంట్స్. ఓకే, రైట్, చూడండి ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాను. ఇక్కడ ఎస్ ఇంట్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఇచ్చాను, బట్ ఇట్ కంటైన్స్ సమ్ పారామీటర్స్. ఇంట్ ఎస్ అనే పారామీటర్ ఉంది, ఇంట్ ఎం అండ్ ఇంట్ వై ఈక్వల్ టు 2, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 9, 2 వాల్యూస్ ఇచ్చాను. ఇంట్ s1 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చాను. దీన్ని మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ అంటాం, ఆర్ కాలింగ్ ఫంక్షన్ అన్నాం కదా. ఎస్, కాలింగ్ ఫంక్షన్. ఓకే, ఇది కాలింగ్ ఫంక్షన్. అండ్ ఇక్కడ కూడా ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కాలింగ్ ఫంక్షన్. ఓకేనా, ఈ రెండు ఇక్కడ మన కాలింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. s1 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, s2 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ వై. ఓకే, అండ్ ఇక్కడ ఏంది, ఈ కాలింగ్ ఫంక్షన్ తర్వాత ఏముంది, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ %d s1 అని. నెక్స్ట్ s2 తర్వాత ప్రింట్ఎఫ్ స్క్వేర్ ఆఫ్ వై ఈ వాల్యూ ఈజ్ %d s2 అని 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పాము ఇంతకుముందు, వెన్ వీ కాల్ ఏ ఫంక్షన్ కాల్ ఏం చేస్తుంది, కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది చెప్పాం కదా. ఎస్, ఇది కాలింగ్ ఫంక్షన్ ఎక్కడికి కాల్ చేస్తుంది, ఎస్ ఇక్కడ, ఇది కాల్డ్ ఫంక్షన్ అంటాం. దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, ఇది కాల్డ్ ఫంక్షన్. ఎక్కడైతే మనం ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తామో స్క్వేర్ ఎక్స్ అని, ఈ యొక్క స్క్వేర్ ఎక్స్ అని కాల్ చేస్తామో ఆటోమేటికల్లీ ఇట్ విల్ టేక్స్ వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఈజ్ 9. ఎక్స్ వాల్యూని 9కి తీసుకొని ఈ యొక్క 9 వాల్యూని ఎస్ ఇక్కడ కాల్డ్ ఫంక్షన్లో కాపీ చేస్తుంది. స్క్వేర్ ఇంట్ ఎక్స్ పైన కాపీ చేస్తుంది. ఓకేనా, ఈ ఎక్స్లో కాపీ చేసి అండ్ ఇట్ విల్ రిటర్న్స్, ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 అంటే 81గా 9 9 81. 81 విల్ బి రిటర్న్స్ టు ద స్క్వేర్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ s1లోకి అది ఇక్కడ రిజల్ట్ని స్టోర్ చేస్తుంది. నౌ వాట్ ఈస్ ద స్టేట్మెంట్, ఎస్ ఆఫ్టర్ ద కాలింగ్ ఫంక్షన్ దెర్ ఈస్ ఎ వన్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ %d s1లో ఉన్న రిజల్ట్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ చేస్తుంది, దట్ ఈస్ ద s1. ఓకేనా, ఈ విధంగా కాలింగ్ ఫంక్షన్కి అది రిటర్న్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అంటాం. అండ్ దిస్ ఈస్ ద రిటర్న్ స్టేట్మెంట్. ఓకేనా, అండ్ ఇది రిటర్న్ జీరో అంటే ఇట్ విల్ రిటర్న్స్ వాట్ ఎవర్ ద వాల్యూస్ ఆన్ యువర్ ప్రోగ్రామ్ విల్ బి ఆన్ ద మానిటర్ స్క్రీన్. మీ మానిటర్ స్క్రీన్ పైన ఇది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకేనా, అండ్ దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్. లెట్స్ సీ. ఓకే, చూడండి ఏముంది ఇక్కడ, ఎక్స్ వాల్యూ ఎంత 9 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ 81. నెక్స్ట్ వై వాల్యూ ఎంత 2 కదా. ఎస్, 2 వాల్యూ విల్ బి రిటర్న్ 2 ఇంటూ 2 4. స్క్వేర్ ఆఫ్ వై వాల్యూ ఇస్ 4. అండ్ దిస్ ఈజ్ అ వే వీ కెన్ పర్ఫార్మ్ ద రిటర్న్ స్టేట్మెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జంప్ కంట్రోల్ స్టేట్మెంట్. Statements are go to statement, break statement,
content and the return statement. These are the 4 types of jump control statements, and these jump control statements can also be called as special control statements in the C programming language. Okay, and thank you. I'll continue for the next class in next video.